గొప్ప గొప్ప కట్టడాలు లేవు. చిన్న కుగ్రామం, ఒక చిన్న గుట్ట మీద కట్టబడిన. ఎవరు పోయారు ఆ గుట్ట మీదకి? ఒక ఆయన పోయి, ఈ ఊర్లో నేనరా అని పోయి ఆడకపోయి గుట్ట మీద రాళ్ళు ఎత్తి ఆడొక చిన్న కర్రట నుంచో పెట్టుకొని దానికి ఒక పాక వేసుకొని ఆడ పెట్టుకొని గుండె గాజలాగా అలాగా డేరా కట్టుకొని ఆడే ఉండి అక్కడే అవతల భజన చేసుకుంటా మొదలు పెట్టాడంట. ఆయన అప్పుడు పెట్టాడంటే ఏ ఊరు పెడదాం, ఈ పేరు ఏం పెడదాం ఏం పెడదాంరా అని అనుకొని వాళ్ళు అనుకున్నారంట, పెట్టది ఏదో ఒకటే అని తెకోవా అని పెట్టేశాడంట. ఏం పేరు? తెకోవా అన్నాడంట. ఆ మాట అనగానే ఆ ఊరంతా తలకాయ పట్టుకుందంట. ఇదేం పేరు, అదేం ఊరు, అదేం పేరు, ఆ పేరు ఎట్ట పెట్టావు అని నాలుగు నలిగిపోతా ఏడుతా ఉందంట. ఏంటిది? అది ఏడుతుందంట. ఈ పేరు ఎట్ట పెట్టాడా, అదెట్ట ఊరు అని బాధపడతా నలిగిపోతా ఏడుతా దేవుడికి మొరపెట్టిందంట. ఇటు తిరిగి, దేవా ఎందుకు పెట్టాడు ఈ పేరు? మహానుభావుడు ఎలాగో వచ్చాడుగా, ఆ పేరు పెట్టాడుగా, ఏదో అందరూ కూడా తెకోవా రావా పావా అంటున్నారు. ఇదేం పేరు అసలు, ఇదెంత పేరు, ఇదేందయ్యా? అది కొద్దిగా ఆ ఊరు చూడు ఎంత బాగుందో, యెరూషలేం. ఇటు చూడు బేతనియ, అటు చూడు బెత్పగే, ఇటు చూడు గలిలయ, అటు చూడు అదే, ఇటు చూడు ఇదే. ఇన్నుండగా ఎందుకు నాది ఇది? నాకెందుకు ఎట్ట, వాళ్ళకి ఎందుకు అట్ట, నువ్వు ఎట్ట అని నలిగిపోతా ఏడుతుందంట. అది సంగతి. ఈ ప్రసంగం అయిపోయేసరికి 20 సార్లు మీ నోటితో మాట అనిపిస్తాను, అది బాగా గుర్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్తారా నాన్న? 2 చేతుల పైకి తట్టందామా ఒకసారి? వెరీ గుడ్. ఏడుస్తా, నలిగిపోతా, బాధపడతా